నమస్తే అండి. దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, ప్రొద్దుటూరు బ్రాంచ్. సో ఈరోజు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటే మీరు పీరియడ్ మిస్ అయిన వెంటనే, అంటే వితిన్ 1 వీక్ to 10 days లోపల ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేయించుకోవడం వల్ల మనకేం తెలుస్తుంది? ఫస్ట్ అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని తెలుస్తుంది. ఒకవేళ ఉంటే సింగిల్ ప్రెగ్నెన్సీనా, డబుల్ ప్రెగ్నెన్సీనా, అంటే ట్విన్సా, ట్రిప్లెట్సా అనేది తెలుస్తుంది. ముఖ్యంగా మనం ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది దేనికోసం అని అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా అని తెలుసుకోవడం కోసం. సో ప్రెగ్నెన్సీ అనేది మనకి ఇది చూడండి, ఇది యూట్రస్ కదా, ఇది గర్భసంచిలో కాకోకుండా ఎక్కడ వచ్చినా దాని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్కడెక్కడ రావచ్చు మేడం గర్భసంచిలో కాకుండా అంటే ఇది గర్భసంచి ద్వారం, సర్విక్స్, ఇక్కడ ప్రెగ్నెన్సీ ఏర్పడచ్చు. ఇది గర్భసంచి పేగులు, ఫాలోపియన్ ట్యూబ్స్, ఇక్కడైనా ప్రెగ్నెన్సీ రావచ్చు. ఇది ఓవరీస్, ఇక్కడైనా ప్రెగ్నెన్సీ రావచ్చు. ఒక్కొక్కసారి మనకి సిజేరియన్ జరిగి ఉంటుంది, అక్కడ స్కార్ అంటే కోత కోసింటాం కదా, దాన్ని స్కార్ అంటాం. ఆ స్కార్ దగ్గర కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. సో మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేసుకోవడం వల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా, ఒక్కొక్కసారి మనకి ప్రెగ్నెన్సీ ఇక్కడ అనేది నిలబడాలి, ఒక్కొక్కసారి కింద నిలబడే అవకాశం ఉంటుంది. సో అలా కింద నిలబడినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం ప్లసెంటా ప్రీవియా అంటే మాయ అనేది కిందిగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ స్కార్కి దగ్గరలో ఉన్నప్పుడు ప్లసెంటా అక్రిటా మాయ అనేది ప్లసెంటా ఇక్కడ ఏర్పడినప్పుడు ఛాన్స్ ఆఫ్ ఈ అతుక్కోవడం, ప్లసెంటా అక్రిటా అంటే ప్లసెంటా అతుక్కుపోతుంది అనమాట మనకి గర్భసంచి లోపలికి. సో అలా ఏదైనా ఉందా అనేది కూడా మనకు ఒక ఇండికేషన్, మనకు తెలుస్తుంది, ఒక హింట్స్ ఇస్తుంది. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ వల్ల మనం ఇన్ని తెలుసుకోవచ్చు అనమాట. సో డోంట్ మిస్ యువర్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.